హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నా. మీరు కూడా బావుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైమ్ ఎవరైనా మా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే చాలా కూల్‌గా ఉంటుంది. 7 అయినా కానీ బయట చీకటిగానే ఉంటుంది. అంటే అంత మంచు కురుస్తుంది బయట. ఇంకా మేమున్న ఏరియాలో చాలా చెట్లుండడం వల్ల చాలా చల్లగా ఉంటుంది. అసలు లేవాలనిపిస్తలేదు. మా బాబుకైతే నిన్నటి నుండే స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అంటే క్రిస్మస్ హాలిడేస్ 1 వీక్ ఇచ్చారు. ఇంకా నిన్నటి నుండయితే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజైతే మార్నింగ్ అయితే ఇడ్లీ అయితే చేసేసుకుంటున్నాను. ఈ చల్లగాలికి ఇడ్లీ పిండి కూడా ఎక్కువగా ఫర్మెంట్ అవ్వదు. మనము అలా ఫర్మెంట్ అవ్వాలంటే కొంచెం ముందుగా గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. 5:30 ఆర్ 6కి అట్లా గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. లేకపోతే ఫర్మెంట్ అవ్వదు పిండి. నేనైతే పెట్టుకున్న తర్వాత ఏమైనా క్లాత్‌నైతే వేసేస్తాను. క్లాత్ వేయడం వల్ల పిండి మంచిగా ఫర్మెంట్ అయిపోయి ఇడ్లీలు మంచిగా సాఫ్ట్‌గా వచ్చేసాయి. లేదంటే మొత్తం గట్టిగా వచ్చేసాయి అలా చేయకపోతే. ఇంకా చట్నీకైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. పల్లీలు నిన్ననే వేయించుకొని పెట్టేసుకున్నాను. ఓన్లీ పచ్చిమిర్చిని కొంచెం వేయించుకొనేసి ఇందులో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. ఇలా చేసేసుకుంటే మార్నింగ్ హడావిడి లేకుండా ఫాస్ట్‌గా అయిపోతుంది. అందుకే పల్లీలైతే వేయించుకొని పెట్టేసుకుంటే ఫాస్ట్‌గా చట్నీ కూడా రెడీ అయిపోతుంది. నేను పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడే కొంచెం ఆయిల్ వేసేస్తాను. ఇక ఆయిల్‌లో పోపయితే ఎక్కువగా పెట్టేసుకోను. మరి ఎక్కువగా ఆయిల్ అయిపోతుందనేసి. అందుకే పచ్చిమిర్చిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇడ్లీలైతే మంచిగా సాఫ్ట్‌గా కుక్ అయిపోయాయి. చూడండి ఎంత మంచిగా వచ్చేసాయో. చలికాలంలో కూడా ఇలా రావాలంటే మనం కొంచెం ముందుగా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా బాబుకైతే ఆమ్లెట్ అయితే వేసిస్తున్నాను. అసలు ఏ కర్రీస్ తినడం లేదు బాబు అయితే. నిన్న బ్రోకోలీ కర్రీ చేసేస్తే బాక్స్ మొత్తం అట్లనే పట్టుకొని వచ్చేసిండు. అందుకే ఈరోజు ఆమ్లెట్ అయితే వేద్దామనేసి ఇంకా ఆమ్లెట్ అయితే వేసేసుకుంటున్నాను. సాటర్‌డే రోజైతే మా ఇంట్లో ఫాస్టింగ్ ఉంటాడు మా హస్బెండ్. అందుకే మార్నింగ్ అయితే కుకింగ్ ఏమీ చేయను. సాటర్‌డే రోజు ఒక్కరోజు ఆఫ్టర్‌నూన్ అట్లా చేసేసుకుంటాను. అందుకే బాబుకైతే ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఇడ్లీలైతే పెట్టేసుకొని బాబుకైతే ఫాస్ట్‌గా తినిపించాలి. ఈరోజు మార్నింగ్ పనులు ఎక్కువగా ఏమీ అనిపించదు. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ కూడా కుకింగ్ అయితే ఏమీ చేసేసుకోను. అందుకే కొంచెం కిచెన్‌లో క్లీనింగ్ అయితే చేసేసుకుంటాను. ఇక్కడ బాక్స్ అయితే ప్యాక్ చేసేసుకొని ఇంకా బాబుకైతే తినిపించాలి. ఆపిల్ అయితే పెట్టేస్తున్నాను ఈరోజు. పిల్లలకైతే స్నాక్స్ బాక్స్‌లో బిస్కెట్స్ ఇంకా వేరే ఏమైనా కాకుండా ఇలా ఫ్రూట్స్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. డైలీ ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీ పెట్టేస్తాను నేను. ఎక్కువగా ఆపిల్ ఇంకా వాడికిష్టమైన ఆరెంజ్ అయితే పెట్టేస్తాను. అప్పుడప్పుడైతే బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టేస్తాను. పిల్లలు ఎట్లాగో ఇంట్లో ఉన్నప్పుడు తినరు కాబట్టి ఇలా స్నాక్స్ బాక్స్‌లో అయినా ఫ్రూట్స్ పెట్టడానికి ట్రై చేస్తే అక్కడ తింటారనేసి నేనైతే కంపల్సరీ బాక్స్‌లో ఫ్రూటే పెట్టేస్తాను. ఆమ్లెట్ వేసిస్తే ఇంకా రైస్‌లో కూడా కలిపేస్తే బాక్స్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోతుంది. నేనైతే అన్నంలో కలపడానికైతే ఆమ్లెట్ ఇలా కొంచెం ఫ్లఫీగా ఉండేలాగానే చేశాను. సన్నం చేయకుండా ఇలా ఫ్లఫీగా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి ఇలా ఫ్లఫీగా వచ్చేలాగానే చేసేసుకుంటాను. ఇంకా కిచెన్‌లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. గిన్నెలు మొత్తం వాష్ చేసేసుకొని కిచెన్ మొత్తం నీట్‌గా సర్దుకొని పెట్టేసుకున్నాను. సింక్‌లో గిన్నెలు ఉంటే పనంతా అట్లనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఫాస్ట్‌గా గిన్నెలన్నీ వాష్ చేసేసుకొని సింక్ అయితే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఈ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఈరోజు కొంచెం క్లీనింగ్ చేసేసుకుందామని అనుకుంటున్నాను. కిచెన్‌లో కొంచెం డస్ట్‌గా ఉంది. ఎక్కడివక్కడ పడేసి ఉన్నాయి. కనీసం 1 మంత్‌కి ఒకసారైనా నీట్‌గా సర్దుకోకపోతే అస్సలు కిచెను చూడ్డానికి బావుండది. అందుకే నేను వీటి మీద కొంచెం డస్ట్‌గా ఉంటే తుడుచుకొని పెట్టేసుకుందామని ఈ పనైతే స్టార్ట్ చేసేసుకున్నాను. మనం ఎంత నీట్‌గా పెట్టుకున్నా కూడా కొంచెమైనా డస్ట్ కనిపిస్తూ ఉంటుంది. రోజు నీట్‌గా ఊడ్చేసుకున్నా సరే వీటి మీదనైతే డస్ట్ ఉంటుంది. నేను వెంటనే అంటే అయిపోయిన వెంటనే కడిగేసుకొని పెట్టేసుకుంటాను. సో, అందుకనేసి జస్ట్ కొంచెం క్లాత్‌తోని తుడిచేసుకొని పెట్టేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇవన్నీ తీసేసుకొని ఇంకా గ్రాసరీస్ కూడా కొన్ని ఫిల్ చేసేసుకొని పెట్టేసుకుంటాను.
ఈ మంత్ అయితే డీమార్ట్‌కి వెళ్ళకూడదని అనుకుంటున్నాను. అంటే ఇంట్లో ఉన్న వాటితోనే మేనేజ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా ఎక్కువగానే ఉన్నాయి. అంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అందుకనేసి ఇప్పుడైతే ఏవేవి ఖాళీగా ఉన్నాయో వాటిలో అయితే ఫిల్ చేసేసుకుంటాను. మనము ఇంట్లో ఏమున్నాయో లేదో ఒకసారి చెక్ చేసేసుకుంటే మనకు కూడా తెలుస్తుంది. అంటే డీమార్ట్‌కెళ్ళే అవసరం ఉందా? లేదా? అనేసి. ఒక 1 మంత్ వెళ్ళకపోయినా సరే మనమైతే చాలా వరకు మనీ సేవ్ చేసేసుకోవచ్చు. డీమార్ట్‌కని వెళ్తాము. ఓన్లీ సరుకులు మాత్రమే తెచ్చుకోకుండా అక్కడ ఏవి కనిపిస్తే అవైతే మనకి నచ్చితే కంపల్సరీ కొనుక్కోవాల్సి వస్తది. అందుకనేసి మనము ఫస్టు ఇంట్లో ఏవైనా అయిపోతే అవి కొన్నే అయిపోతే మాత్రం దగ్గర ఉన్న షాప్‌లో తెచ్చుకుంటే సరిపోతుంది. ఈసారయితే మా ఇంట్లో ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఎక్కువగా ఏమీ అయిపోలేదు. రీసెంట్‌గానే వెళ్ళాము కాబట్టి లేని వాటిని మాత్రమే దగ్గరలో ఉన్న షాప్‌లో తెచ్చుకుంటే సరిపోతుంది. ఒక మంత్ డీమార్ట్‌కెళ్ళకపోతే మనము 3 ఆర్ 4,000 అయితే మనీ సేవ్ చేసేసుకోవచ్చు. సో, ఆ విధంగా అయితే ఈ మంత్ వెళ్ళకూడదనేసి అనుకుంటున్నాను. ఇక్కడ బాదాం అయితే నానబెట్టేసుకుంటున్నాను. కొన్నైతే ఉన్నాయి. వాటిని నానబెట్టేసుకొని మిగతావైతే ఫీల్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. జీడిపప్పు ఇంకా బాదాము. నేనైతే బాబుకి వీటినైతే తినిపిస్తూ ఉంటాను. ఇంకా బాదం అయితే వట్టిగా ఇయ్యకుండా వాటర్‌లో నానబెట్టేసుకొని ఇస్తే కొంచెం ఇష్టంగా తింటారు కదా పిల్లలు. అందుకనేసి నానబెట్టేసాను. డైలీ ఒకసారైనా ఈ డ్రై ఫ్రూట్స్‌ను తింటే చాలా హెల్తీగా ఉంటాము. మనము హాస్పిటల్‌లోకెళ్ళి వేలు వేలు ఖర్చు పెట్టడం కంటే ఇంట్లోనే కొంచెం హెల్తీగా ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ఇదైతే బెల్లం పౌడరు లాస్ట్ మంత్ తెచ్చుకున్నాము. అట్లనే కవర్‌లో పెట్టేసుకుంటున్నాను. ఇది పాలల్లో షుగర్‌కి బదులు బెల్లం పౌడరు వేద్దామనేసి తెచ్చాను. కానీ కవర్‌లో ఉండడం వల్ల అసలు గుర్తే ఉండట్లేదు. అందుకే ఈరోజైతే ఇందులో ఫిల్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. రేపటి నుండైనా బాబుకి బెల్లం పౌడర్ వేసేసి పాలు ఇద్దామనేసి అనుకుంటున్నాను. ఇంకా మినపప్పు కూడా చాలా ఎక్కువగా ఉంది. అది కూడా అవసరం లేదు. సో, దీనిని ఫిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. పోపు డబ్బాలో అయితే పోపు దినుసులు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదనేసి అంటారు. ఇప్పుడైతే నేను వీటిని మొత్తం ఫిల్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు, పసుపు, కొద్దిగా పోపులో వేయడానికి శనగపప్పును కూడా వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. కుకింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇదొక బాక్స్ తీసేసుకుంటే. మనమైతే ఇంట్లో సేవింగ్ చేయాల్సింది ఆడవాళ్ళమైతే ఈ గ్రాసరీస్‌లో ఇంకా వెజిటబుల్స్‌లో. గ్రాసరీస్‌లో కనీసం ఒక 2000 సేవ్ చేసినా చాలా వరకైతే డబ్బుల్ని సేవ్ చేసిన వాళ్ళమైతాము. ఇంకొకటి వెజిటబుల్స్. మనము వెజిటబుల్స్ తెచ్చుకునేటప్పుడు ఎక్కువగా తెచ్చుకోకుండా ఎంతవరకు అవసరం ఉంటవో అంతే తెచ్చుకుంటే సరిపోతుంది. నేనైతే వెజిటబుల్స్‌కిచ్చిన వాటిలో మంత్లీ కనీసము 3 ఆర్ 400 అయినా సేవ్ చేసేసుకుంటాను. అలా సేవ్ అయ్యేలాగానైతే కొనుక్కొని పెట్టేసుకుంటాను. అంటే ఎక్కువగా తెచ్చి పాడు చేసుకోవడం కంటే ఎంత కావాలో అంతే తెచ్చుకొని పెట్టేసుకుంటాను. దీనివల్ల మనీ వేస్ట్ అవ్వదు. ఇంకా ఫుడ్‌ని కూడా వేస్ట్ చేసిన వాళ్ళము అవ్వము. వేస్ట్‌గా ఎక్కువగా తెచ్చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని వాటిని పాడు చేసుకోవడం కంటే మనకు ఎంత అవసరం ఉన్నదో అంతే తెచ్చుకోవడము చాలా వరకైతే మనీ అయితే సేవ్ చేసేసుకుంటాము. ఇంకా ఇక్కడ కిచెన్ అయితే నీట్‌గా సర్దుకొని పెట్టేసుకున్నాను. చూడండి మంచిగా డస్ట్ లేకుండా చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఎప్పుడైనా కిచెన్ నీట్‌గా ఉంటేనే మనకు ఇంట్లో కూడా నీట్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా కిచెన్‌లో కూడా కుకింగ్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. పిచ్చి పిచ్చిగా ఉంటే మన మైండ్ అయితే డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు మనము ఇంట్రెస్టింగ్‌గా పనుల్ని చేసేసుకోలేము. అందుకనేసి ఈరోజైతే ఈ పనిని స్టార్ట్ చేసేసుకున్నాను. ఈరోజైతే వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చెప్పాను కదా! ఒకరోజు వ్లాగ్, ఇంకొక రోజు సేవింగ్ ఐడియాస్, ఒకరోజు మోటివేషన్ వ్లాగ్ అయితే చేద్దామనేసి చెప్పాను కదా! ఆ విధంగానే చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.